దళితుల ముసుగులో విదేశాలకు తరలించాడు రాజేష్, చాలా మంది నటండి. ఇక రెండోది ఈ చేపల పులు తినేసి నిద్రపోయాడు అనేది. ఈ రెండు ఇప్పుడు విపరీతం తిప్పుతున్నాడు. మరి కులం దోలతో చేస్తున్నారా, పార్టీ దోలతో చేస్తున్నారా, మరి దేంతో చేస్తున్నారో నాకు తెలియదు. దీంతో పాటు మరొక వీడియోను కూడా నాకు మొన్న ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు ఈ 4 మొత్తం ప్రచారంలో పెట్టాను. నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఈ 4 వీడియోలే. చంద్రబాబు నాయుడు గారు ఎలా చేసుకుంటారండి, అగ్రవర్ణం అమ్మాయిలు ఎలాగన్నాడండి, భారతదేశం అలా అవమానించాడండి, దళితుల ముసుగులో విదేశాలకు సప్లై చేసాడండి ఆడవాళ్ళని, అప్పుడు ఇదే. అయితే దీనికన్నా ముందు జగన్ పార్టీలో చేరాను నేను, ఇదే వీడియో. నేను జనసేన పార్టీలో చేరతాను, నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నప్పుడు అప్పుడు ఇదే. టీడీపీలో జాయిన్ అవుతున్నప్పుడు అదే పాట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మలేదు, పార్టీలో తీసుకున్నారు. తీసుకోవడం మాత్రమే కాదు, స్టేట్ లెవెల్ పదవులు 4 ఇచ్చారు ఆయన. దాంతో పాటు ఫస్ట్ లిస్ట్ లో ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. మళ్ళీ ఇదే పాట. రాజమోహన్ హిందూ వ్యతిరేక, రాజమోహన్ కాపు వ్యతిరేక, రాజమోహన్ అగ్రవర్ణ వ్యతిరేక, మళ్ళీ ఇదే పాట పాడుతుంటే ఓడియో ఈయనేమో నా మీద ఇంత నమ్మకం పెట్టుకుని నా మీద ఇంత అభిమానం చూపిస్తే నా వల్ల ఏమన్నా డ్యామేజ్ అవుతామో, ఉద్రబాబు ఎందుకు వచ్చిందని వచ్చాను బయట. అప్పుడు అదే, అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే. ఎంతకాలం వాడతారా ఫేక్ పేపర్లని, ఎంతకాలం వాడతారా 2 వీడియోల్ని? అంటే ఇది అప్పటికి రాజేష్ మీద నిరూపించడానికి ఎటువంటి ఎలిగేషన్ లేదని కదా అర్థం. ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారు.